హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. సో ఇది విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. సో మనం అవుట్ సైడ్ ఉన్నాము. అక్కడ ఈస్ట్ ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇది మధ్యలో ఎంట్రన్స్ అండి. సో ఇప్పుడు మనం వెళ్దాం, మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వెళ్దాము. సో అనౌన్స్మెంట్స్ వినిపిస్తున్నాయండి. అండ్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వేలో సెకండ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అండి. అండ్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేషన్స్. సౌత్ ఇండియాలోని మంచి ప్రముఖ పెద్ద స్టేషన్స్లో విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఒకటి, మరియు సౌత్ సెంట్రల్ రైల్వేలో సెకండ్ బిగ్గెస్ట్ అంటే రెండవ అతిపెద్ద రైల్వే జంక్షన్ అండి. సో అమృత్ భారత్ స్కీమ్ కింద ఈ స్టేషన్ కూడా డెవలప్మెంట్స్ చేస్తున్నారు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దేవుడి ఫొటోస్ అన్నీ ఉన్నాయి. సో ఎవరైనా వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళి ఇక్కడ ప్రసాదం కూడా తీసుకుని వెళ్ళొచ్చండి. ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. సో ఇది వెయిటింగ్ ఏరియా, ప్యాసింజర్ వెయిటింగ్ ఏరియా. సో అనౌన్స్మెంట్స్ వినిపిస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. సుమారు రోజు విజయవాడ స్టేషన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో 200+ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయండి. 24 hours 200+ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. ప్యాసింజర్స్ కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, గరీబ్ రథ్ కావచ్చు, సూపర్ ఫాస్ట్లు కావచ్చు, ఏదైనా సరే మొత్తం అరౌండ్ 200+ ట్రైన్స్. ఇంకా ఎక్కువే అని చెప్పాలి. 200+ అని మినిమం కౌంట్, ఇంకా ఎక్కువే అని చెప్పాలి. సో ఇక్కడ ఇది ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ అండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ఒకటి ఉంది, మెడికల్ సెంటర్, ఆంధ్ర హాస్పిటల్స్ వాళ్ళది చూడొచ్చు. అలాగే ఫుడ్ స్టాల్ ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసి అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్, అంటే స్లీపర్ టికెట్స్ ఎవరు బుక్ చేసుకున్నారు వాళ్ళ వెయిటింగ్ హాల్ అండి ఇది. సో బేసిక్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అండ్ చిన్న హోటల్ కూడా ఉంది. సో అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి. మోస్ట్లీ ఇక్కడ ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి. అండ్ అప్పర్ వెయిటింగ్ క్లాస్ కూడా మనం కవర్ చేసాం. సో నెక్స్ట్ సైడ్ వెళ్దాం. ఇప్పుడు నేను రైట్ సైడ్ వచ్చాను, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తాం అనమాట. మనం లెఫ్ట్ సైడ్లో ఏమన్నా చూద్దాం. సో భద్రాచలం రోడ్ విజయవాడ ప్యాసింజర్ అనౌన్స్మెంట్ నడుస్తుందండి. సో విజయవాడ జంక్షన్ వచ్చేసి ఎందుకు జంక్షన్ అంటే చెప్తాను. విజయవాడ జంక్షన్ నుంచి మనం విజయవాడ నుంచి గుంటూరు సైడ్ వెళ్తాము, అలాగే చెన్నై అండ్ వైజాగ్, హైదరాబాద్, ఇంకోటి అయితే నరసాపురం, గుడివాడ నరసాపురం వెళ్తాము. సో అందుకని ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జంక్షన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో. మోస్ట్లీ హౌరా వెళ్ళే బళ్ళు మ్యాక్సిమం విజయవాడ టచ్ చేసి వెళ్ళాలండి. అండ్ ఇటు నరసాపురం కానీ మొత్తం విజయవాడ వచ్చి అవి స్టేషన్ మీదుగానే వెళ్ళాలి. సో కొన్ని సౌత్ సెంట్రల్ రైల్వేలో చెన్నై సైడ్ వెళ్ళాలంటే మనం కర్నూలు అటు సైడ్ నుంచి రేణిగుంట నుంచి వెళ్ళచ్చు. కానీ మ్యాక్సిమం ఆఫ్ ట్రైన్స్ ఇటువైపు ఎక్కువ వస్తాయంటే విజయవాడ సైడ్ నుంచి, ఎందుకంటే బికాస్ ఆఫ్ క్రౌడ్. అండ్ చిన్న రోబోటిక్ మసాజ్ సెంటర్ హియర్.
సో నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ లెఫ్ట్ సైడ్ కవర్ చేస్తున్నానండి. జ్యూస్ పాయింట్స్. సో స్టేషన్స్ లైవ్గా కొంచెం లైవ్ ఇప్పుడు ఎలా ఉందో దానికోసం కవర్ చేసి, అండ్ ఎస్పెషల్లీ ఏదైనా ఏరియాకి మనం ట్రావెల్ చేస్తే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, అందరికీ అందుబాటులో ఉండే ఫెసిలిటీస్ కవర్ చేయడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ ఉందండి. స్టేషన్ మాస్టర్ రూమ్ పక్కనే ప్రీపెయిడ్ AC వెయిటింగ్ హాల్. అండ్ 1 అవర్కి 30 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. సో ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. సామాన్లు భద్రపరుచుకునే కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ స్టాల్ ఉందండి. అండ్ ఫుడ్ ఈజ్ యావరేజ్ అండ్ ఓకే, అంతే. అంటే నాట్ గుడ్ నాట్ బ్యాడ్. ఫుడ్ ఈజ్ యావరేజ్, బట్ కాఫీ చాలా బాగుంటుంది ఇక్కడ. సో మనం క్లాక్ రూమ్ కవర్ చేసాము, అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ కవర్ చేసాం, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ కవర్ చేసాం. అండ్ విజయవాడ ఫస్ట్ ప్లాట్ఫామ్కి ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అండి. ఈస్ట్ ఎంట్రన్స్. సో ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. అండ్ విజయ పార్లర్ ఉంది. ఇట్స్ బెస్ట్ చెప్పాలంటే అన్ని విధాలుగా. అండ్ ఎస్కలేటర్ ఉందండి. సో నెక్స్ట్ లాస్ట్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉందంటే అది జస్ట్ అక్కడి నుంచి కూడా థర్డ్ ఎంట్రన్స్, లాస్ట్లో ఉన్న థర్డ్ ఎంట్రన్స్. అది కూడా అక్కడ కూడా ప్రతిరోజు క్రౌడీగానే ఉంటుంది. అండ్ అసలు అండ్ నేను చెప్పినట్టు ఈస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయండి. అంటే జస్ట్ బోర్డింగ్ లాడ్జింగ్కైనా ఉన్నాయి, అవి పెయిడ్ అనమాట. అండ్ IRCTCలో ఈ పర్టికులర్ రిటైరింగ్ రూమ్స్ అనేవి ఇంకా రిపేర్స్ నడుస్తున్నాయి. సో అది కవర్ చేయలేకపోతాము. బట్ ఏసీ డార్మిటరీ అయితే అవైలబుల్ ఉంది, పర్లేదు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఓకే. ఇంకా మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా లేదు కానీ పర్లేదు, ఓకే. ఏదో కాస్త జస్ట్ అలా వచ్చి రిఫ్రెష్ అయ్యి వెళ్ళడానికి అయితే పర్లేదండి. బట్ ఈస్ట్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఏసీ వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి పెయిడ్, అవి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ విజయవాడ జంక్షన్ 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. టోటల్లీ 10 ప్లాట్ఫామ్స్. అండ్ మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్గా IRCTC వెయిటింగ్ రూమ్స్ కానీ ఇంకా రిపేర్లు నడుస్తున్నాయి. సో మనం అప్పర్ వెయిటింగ్ హాల్, ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఏసీ డార్మిటరీ రిటైరింగ్ రూమ్స్ IRCTC వాళ్ళవి అయితే ఉన్నాయి. ఓకే, అవి వాటి వరకు అయితే అవి ఇన్ యూజ్ అంటే వాడుకలో ఉన్నాయి. మిగతావన్నీ రిపేర్స్ నడుస్తున్నాయి కాబట్టి సో అక్కడ మ్యాక్సిమం ఇంకా టైం పడుతుంది. వాళ్ళు అడిగిన దాని ప్రకారం ఇంకా 2 months టైం పడుతుందని చెప్పి అన్నారు. సో IRCTCలో మనం ఏసీ డార్మిటరీస్ వరకు యూటిలైజ్ చేసుకోవచ్చు, జస్ట్ ఫర్ ఫ్రెష్ అప్ అండ్ కొంతసేపు జస్ట్ రిలాక్స్ అవ్వడానికి. అండ్ కంపారిటివ్లీ మనకి ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాలే చాలా బెటర్గా అనిపిస్తుంది నాకైతే. సో ప్యాసింజర్స్ అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను. సో మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ట్రావెల్ అండ్ టూరిజం ప్రమోట్ చేయడం, అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉన్న అందరికీ అందుబాటులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ ఒక పని మీద వచ్చే వాళ్ళకి ఏవైతే ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయో అవి కవర్ చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like my videos. Thank you so much.